శ్రీ గురుభ్యో నమ. అస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రం. క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా అండ్ దక్షిణాఫ్రికా మధ్య ఎవరు గెలుస్తారు, ఈ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారని జ్యోతిష్య శాస్త్రంలో స్టెల్లర్ అస్ట్రాలజీలో చూడడం జరుగుతుంది. ఇది పురారి చార్ట్, ప్రశ్న చార్ట్. మనం చూసే టైం బట్టి చార్ట్ చేస్తారు. 29/6/2024 11 గంటల 23 నిమిషాలకు 38 సెకండ్లకు AM ఉదయం ఈ యొక్క 78, 41, 17, 19 యొక్క అక్షాంశాలు, రేఖాంశాల మీద ఈ ప్రశ్న చూడడం జరుగుతుంది. ఈ ప్రశ్న సమయానికి యొక్క కుండలి యొక్క చార్ట్, ఏదైతే హోరోస్కోప్ లగ్న కుండలి యొక్క చార్టు, ఇది సౌత్ ఆఫ్రికా యొక్క చార్ట్. ఈ లగ్నం ఎక్కడైతే ఈ టయానికి లగ్నం ఏదైతే ఉందో కన్యా లగ్నం ఉంది. లగ్నానికి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ యొక్క 12 భావాలు ఉంటాయి. 6వ భావాన్ని శత్రుస్థానం, మనం ఏదైతే పోటీ పరీక్షలో కానీ గెలుపు విజయాన్ని తగ్గించాలన్న 6వ భావం నుండి మనం చూడడం జరుగుతుంది. 6వ భావ కస్పు ఏదైతే ఉందో మెర్క్యూరీ అనే బుధుడు గురువు యొక్క స్టార్లో ఉండి మూన్ యొక్క సబ్బులో ఉన్నాడు. కాబట్టి 11వ భావం, 9th భావం, 7th భావంకు 11th, 10th స్ట్రాంగ్కు కనెక్షన్ అయింది. 6వ భావం 11th కస్పు ఏదైతే ఉన్నదో 11th కస్పు అయిన మార్స్ అయిన కుజుడు శుక్రుని యొక్క స్టార్లో ఉండి గురువు యొక్క సబ్లో 7, 9, 11వ భావానికి స్ట్రాంగ్ సిగ్నికేటర్ వచ్చింది. ఇది RPS రూలింగ్ ప్లానెట్, అధికారిక పాలక గ్రహాల లగ్నము చంద్రుడు యొక్క గురువు యొక్క భావాలకు ఏవచ్చిందంటే శని యొక్క భావం యొక్క శాటర్న్ వచ్చింది, గురువు వచ్చిండు, మూన్ వచ్చిండు. ఇక్కడ లగ్నానికి అపోజిషన్ ఏదైతే ఈ భావం నుండి మనం శత్రుస్థానం చూస్తాం. ఈ శత్రుస్థానం మీన లగ్నమైంది. ఈ మీన లగ్నానికి 6th కస్బ్ సబ్లాడ్ అయిన శుక్రుడు గురువు స్టార్లో ఉండి 5వ భావం కనెక్ట్ వచ్చిండు, 5th కనెక్ట్ వచ్చిండు. సబ్ లెవెల్లో గురువు కూడా 1, 3, 5 కనెక్ట్ వచ్చిండు. 11th కస్బ్ అయిన రాహు ఎక్కడ ఉన్నాడంటే 4కు 7 కనెక్షన్ వచ్చి సబ్ లెవెల్లో కూడా మెర్క్యూరీ బుధునికి ఒక కనెక్షన్ వచ్చింది. RPSలో ఎక్కడ కూడా సాటర్న్ ఎక్కడ కూడా కానీ RPSలో కనెక్షన్ రాలేదు. మనం చెప్పుకున్నట్టు ఏదైతే 6th కస్బ్ సబ్లాడ్ అయిన ఒక గ్రహము 6 of 11 కనెక్షన్ ఉండి RPS అధికారిక పాలక గ్రహాల ఉండి DPS దశాభుక్తి లాడు మన గోచారం దశాభుక్తి నాదునికి కనెక్షన్ రావాలి. ఇక గురువు యొక్క బుధుని యొక్క దశ, శని యొక్క అంతర్భుక్తి, సూక్ష్మ శని అంతర్దృష్టి నడుస్తుంది. ఈ గోచారముల యొక్క గురువు బుధుని యొక్క నక్షత్రం యొక్క చంద్రుని యొక్క సబ్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గురువు చంద్రుల యొక్క కనెక్షన్ వస్తుంది. దశనాథుడైన శని బుధుడైన గోచారంలో చంద్రుని యొక్క నక్షత్రం గురువు 5కు కనెక్షన్ వస్తుంది. మనం చెప్పుకున్న ప్రశ్న చార్ట్లో 6, 11 కనెక్షన్ వస్తే విజయం సాధిస్తారని మనం చెప్పడం. అందుకే ఈ ప్రశ్న చార్ట్ ద్వారా మనకు ఇండియాకు అనుకూలమైన గోచారంలో కానీ కస్పులో కానీ కనెక్షన్ ఉంది. కాబట్టి మ్యాచ్లో ఇండియా విజయం సాధించే అవకాశం తప్పక ఉంది. ఈ జ్యోతిష శాస్త్రంలో పరాశర మహర్షి చాలా రకాల చూసి మనం ప్రశ్న చెప్పడం జరుగుతుంది. అది విజయం జరుగుతుందని ఆశిస్తూ శుభం భవతు.